హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలూస్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఇది వచ్చేసి నేను 50 డేస్ స్టడీ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నా ఎగ్జామ్స్ వచ్చి 30 జూన్ నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి. సెమిస్టర్ 2 ఎగ్జామ్స్ బీఏకి సంబంధించినవి. ఈ 50 డేస్లో నేను ఈ హోల్ సిలబస్ మొత్తం కవర్ చేయాలి. నాకు వచ్చేసి టోటల్ దగ్గర ఒక 70 యూనిట్స్ వరకు ఉన్నాయి. ఈ 50 డేస్లో నేను 70 యూనిట్స్ని కంప్లీట్ చేసి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, నా చిల్డ్రన్ని మేనేజ్ చేస్తూ. సో దానికోసం నేను ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని స్ట్రిక్ట్గా ఫాలో అవుదాం అనుకుంటున్నాను. ఫస్ట్ 30 డేస్లో నేను ఏమనుకుంటున్నానంటే ఈ యూనిట్స్ అన్నిటిలోని అన్ని యూనిట్స్ని వన్ టైం రీడింగ్ కంప్లీట్ చేసేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఈ ఫస్ట్ 30 డేస్లో అంటే జూన్ 10 లోపు నాకు వన్ టైం రీడింగ్ మొత్తం అయిపోవాలి. నాకు వచ్చేసి నా సబ్జెక్ట్స్ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హ్యూమన్ సొసైటీ అండ్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఒక్కో వాటిలో 15, 13, 12 ఇట్లా యూనిట్స్ ఉన్నాయి. రోజుకి వచ్చేసి నేను ఒక 2 to 3 యూనిట్స్ కంప్లీట్ చేయాలి. నాకు మిగిలే టైం వచ్చేసి ఒక్క రోజుకి 3 అవర్స్ నుంచి దగ్గర 4 అవర్స్, మ్యాక్సిమం అయితే 3 అవర్స్ మిగులుతుందండి. నాకు వచ్చేసి 4 పిల్లలు, ఇంకా చిన్న బాబు, వాటిని మేనేజ్ చేస్తూ మధ్యలో నాకు టైం దొరికినప్పుడల్లా చూసుకోవాలి. కాబట్టి ఆ 3 అవర్స్, మ్యాక్సిమం 3 అవర్స్లో నేను రోజు ఒక 2 to 3 యూనిట్స్ కంప్లీట్ చేస్తూ ఈ ఉన్న యూనిట్స్ని మొత్తం వన్ టైం రీడింగ్ కంప్లీట్ చేసి మిగతా 20 డేస్లో బాగా రివిజన్, నోట్ మేకింగ్, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఇంకా రిమెంబరింగ్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని అనుకుంటున్నాను. నేను వచ్చేసి సండే క్లాసెస్ కూడా ఏం అటెండ్ కానండి. ఇంటి నుంచే ప్రిపేర్ అవుతాను. చిన్న బాబుని వదిలేసి వెళ్ళడానికి వీలు కాదు కాబట్టి ఇంటి నుంచే ప్రిపేర్ అవుతాను. సో ఇప్పటి నుంచి నేను ఈ 50 డేస్ ప్లాన్ అనేది స్ట్రిక్ట్గా ఫాలో అవుదాం అనుకుంటున్నాను. మీలో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాతో పాటు జాయిన్ అవ్వండి. బీఏ స్టూడెంట్స్ కానీ లేదా బీకామ్ స్టూడెంట్స్. నాది వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, దాంట్లో బీఏ తీసుకున్నాను నేను. ఇప్పుడు సెమిస్టర్ 1 అయిపోయింది. ఇప్పుడు సెమిస్టర్ 2 ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. దాని గురించి కూడా మీకు డీటెయిల్స్ అప్లోడ్ చేశాను షార్ట్ వీడియోస్లో, చూడండి. నా సబ్జెక్ట్స్ ఒకసారి మీరు చూడండి. నా సబ్జెక్ట్స్ ఏంటండి ఇది వచ్చేసి జనరిక్ ఎలెక్టివ్ సబ్జెక్ట్. ఇప్పుడు సెమిస్టర్ 2కి హ్యూమన్ సొసైటీ అండ్ డెవలప్మెంట్ ఉంది. దాంట్లో వచ్చేసి ఇప్పుడు సెమిస్టర్ 2లో మొత్తం 8 యూనిట్స్ ఇది ఒక సబ్జెక్ట్ జనరిక్ ఎలెక్టివ్ అని. నెక్స్ట్ ఇది తెలుగు ఇది సెమిస్టర్ 2. ఇప్పుడు సెమిస్టర్ 1 అయిపోయింది, తెలుగు సెమిస్టర్ 1 అయిపోయింది. ఇప్పుడు సెమిస్టర్ 2 దానికి సంబంధించింది ఇది సెమిస్టర్ 2. ఇది సెమిస్టర్ 2 వచ్చేసి మొత్తం 3 బ్లాక్స్, దాంట్లో 6 యూనిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ సబ్జెక్ట్ సెమిస్టర్ 2. దీంట్లో కూడా 9 యూనిట్స్ ఉన్నాయి. 3 బ్లాక్స్, 9 యూనిట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ స్టడీస్. దీంట్లో సెకండ్ సెమిస్టర్లో వచ్చేసి 8 యూనిట్స్ ఉన్నాయి. ఇవి చూడడానికి యూనిట్స్ 8 ఉంటాయి, కానీ ఒక్కో లెసన్ మాత్రం చాలా డీప్ అండ్ డెప్త్గా ఉంటుంది. ఎంతైనా ఈ సబ్జెక్ట్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇది 40 మార్క్స్ పేపరే అయినప్పటికీ కూడా చాలా ఇన్ఫర్మేషన్ అనేది డెప్త్గా ఉంటుంది. మనకి ఫ్యూచర్లో గ్రూప్స్ ఎగ్జామ్ రాయడానికి కానీ చాలా గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవుతుంది. 40 మార్క్స్ పేపర్ అయినా కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ బుక్లో. నెక్స్ట్ ఇది వచ్చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో 5 బ్లాక్స్, 12 యూనిట్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి పొలిటికల్ సైన్స్ సెమిస్టర్ 2లో. ఇది కూడా 5 బ్లాక్స్, టోటల్ 13 యూనిట్స్ ఉన్నాయి దీంట్లో కూడా. అండ్ మెయిన్ సిలబస్ హిస్టరీ, ఇదే మన చరిత్ర హిస్టరీ. సెమిస్టర్ 2లో ఇవి 15 యూనిట్స్ ఉన్నాయి. హిస్టరీ సెమిస్టర్ 2లో 15 యూనిట్స్ ఉన్నాయి. ఇట్లా ఈ అన్ని యూనిట్స్ని డైలీ 2 to 3 యూనిట్స్ వరకు డివైడ్ చేసుకుంటూ ఖచ్చితంగా ఫస్ట్ 30 డేస్లో అయితే వన్ టైం రీడింగ్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను లెసన్స్వి. ఇప్పటి వరకు అయితే నేను ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. అంటే దీంట్లో ఒక 2 లెసన్స్ చదివాను, ఇంకా పొలిటికల్ సైన్స్లో ఒక ఫస్ట్ లా చదివాను అంతే. ఇంకా మిగతా సబ్జెక్ట్స్ కొన్ని టచ్ కూడా చేయలేదు. ఇప్పుడు ఈ 50 డేస్లో ఖచ్చితంగా ఈ స్టడీ ప్లాన్ అనేది కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా చేసుకోవాలి, లేదంటే సెమిస్టర్ 2 ఎగ్జామ్స్లో చాలా ఇబ్బంది అయిపోతుంది. సరే, నాతో పాటు మీలో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాతో పాటు ఈ స్టడీ ప్లాన్లో జాయిన్ అవ్వండి. కలిసి చదువుదాం, కలిసి ఈ బీఏ ఎగ్జామ్ని క్రాక్ చేద్దాం. నేను వచ్చేసి ఇది 0 నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. 50 డేస్ ప్లాన్లో 0 నుంచి స్టార్ట్ చేసి మరి మార్క్స్ మినిమం ఒక 50 to 60% వరకు స్కోర్ చేయాలనేది నా టార్గెట్. ఇంకా ఎట్లయినా నాకు చాలా ఇబ్బంది, కష్టం అవుతుంది. చూస్తున్నా కదా రోజు నా వర్క్, నా పిల్లలతోటి మేనేజ్మెంట్, ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పటికే పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉంటారు. వాళ్ళని సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేశాము. డైలీ మార్నింగ్ వాళ్ళని 9కి స్కూల్లో డ్రాప్ చేసి మళ్ళీ మధ్యాహ్నం 12కి పికప్ చేసుకోవాలి. అవన్నీ కూడా నేనే చేసుకోవాలి.
ఇట్లా చాలానే ఇబ్బంది ఉంది. ఇంకా మా చిన్న బాబుతోటి సతాయిస్తాడు చాలా. ఇలా ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ మధ్యలో ఒక టైం దొరికినప్పుడల్లా ఈ యూనిట్స్ని కంప్లీట్ చేయాలి. ఈ టార్గెట్ని ఎలాగైనా ఫినిష్ చేయాలి. డైలీ 2 to 3 యూనిట్స్ ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకున్నాను. చూడాలి మరి ఇది మంచిగా కావాలి, మంచి సక్సెస్ కావాలి అని కోరుకుంటున్నాను. మీకు కూడా నా ఈ స్టడీ ప్లాన్ నచ్చినట్టయి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టడీ ప్లాన్ యొక్క వీడియోస్ని ఫాలో చేయండి. రోజు ఒక్కో వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. డే 1 నుంచి డే 50 వరకు నా ఈ స్టడీ ప్లాన్లో ఏ విధంగా సాగుతుంది, డే 1లో నేను 2 to 3 యూనిట్స్ కంప్లీట్ చేశానా, ఏ సబ్జెక్ట్లో ఏ యూనిట్ కంప్లీట్ చేశాను, అట్లా ప్రతిరోజు 50 డేస్ వీడియో పోస్ట్ చేశానండి షార్ట్స్ రూపంలో. ఈ 50 డేస్ ప్లాన్లో నేను ఎంతవరకు కంప్లీట్ చేస్తానో చూద్దాం. అంటిల్ దెన్ బాయ్ అండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.